అందరికీ హాయ్ అండి. రొటీన్ పాయసం కాకుండా ఈరోజు నేను ఒక డిఫరెంట్గా పచ్చి బొప్పాయి కాయతో పాయసం చేస్తున్నాను. తినడానికి చాలా టేస్ట్గా ఉంది. అలాగే ఆ బొప్పాయి కాయలో పాలు వేసినప్పుడు ఇరిగిపోతుంది. దానికి నేను ఎలాగ చేశాను అనేది ఈ వీడియో చూడాలి. మీరు చూడాలంటే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈరోజు ఇక్కడ నేను ఒక బొప్పాయి కాయ పచ్చిది కావాలి ఈ పాయసంకి. ఎలాగెలాగో సంపాదించుకొని ఒక కాయ తెప్పించిన తర్వాత బాగా కడగాలండి. పైన పాలు లాగా ఉంటుంది కదా, ఆ పాలు ఉంటే మనకి బొప్పాయి స్మెల్ వచ్చేస్తుంది ఏ రెసిపీ చేసినా కూడా. దానికోసమని ఇలాగ ఒకసారి బాగా కడగాలి. కొన్ని దగ్గర గట్టి కట్టేసి ఉంటుందండి. నేను అలాగ ఒక సౌట్తో క్లీన్ చేసుకుని కడుగుతున్నాను. కడిగిన తర్వాత ఆ కోస ఈ కోస కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏడ్ చేస్తున్నానంటే కట్ చేసిన తర్వాత ఆ లోన గింజలు ఉంటాయి కదా, ఆ గింజలన్నీ క్లీన్గా తీయాలండి. ఆ గింజలు కొంచెమైనా ఉండిపోయిందంటే మనం ఏ రెసిపీ చేసినా చేదుగా వచ్చేస్తుంది. కాబట్టి ఆ గింజల తర్వాత ఒక లేయర్ లాగా ఉంటుంది, ఆ లేయర్ కూడా క్లీన్గా తీయాలి. లేదంటే చేదులాగా వచ్చేస్తుంది, ఏ రెసిపీ చేసినా బాగోదు. సో దానికోసమని ఇది కొంచెం గమనం పెట్టేసి ఇలా క్లీన్ చేసుకోండి. తర్వాత ఈ గింజలన్నీ తీసిన తర్వాత పైన తొక్క బాగా తీయాలండి. గట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా తీసివేయచ్చు, కష్టమేట్లేదు. పప్పాయి పండు అయితే మెత్తగా ఉంటుంది, తీయడానికి కాదు. ఇవేం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా రిమూవ్ చేసేస్తే వచ్చేస్తుంది. ఇలాగ అన్నీ తీసిన తర్వాత దీన్ని కూడా మనం ఒకసారి కడగాలండి. ఎందుకంటే ఆ పాలు పసర అనేది ఉంటుంది కదా, పసర వాసన లేకుండా ఉండాలంటే బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలాగ తురుము రెడీ చేసుకోవాలి. అంటే మీ దగ్గర తురిమింది ఎలాంటిది ఉన్నా ఓకే అండి. ఇలా తురుముకొని రెడీ చేసుకున్న తర్వాత ఈ తురుము నేను ఈరోజు తురుముతో 3 రెసిపీ చేయబోతున్నాను. ఒకటి మీరు చూస్తున్నారు, పపాయతో పరోటా వీడియో చూశారు. ఈరోజు పాయసం, నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు స్వీట్ చేస్తున్నాను కదా, నెక్స్ట్ హాట్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను, అది కూడా చూడండి. పపాయతో రెసిపీ చేస్తే ఇంత బాగా కుదురుతుంది అన్నట్టు మీకే డౌట్ వస్తుంది. ఎక్కడైనా దొరికితే తెచ్చి చేయండి. నెక్స్ట్ వచ్చి ఇలాగా పప్పాయ తురుముని పిండుకోవాలి. ఆ రసం ఉంటుంది కదా, మనం ఏ రెసిపీ చేసినా కూడా వాటర్ కంటెంట్ ఎక్కువైపోతుంది కాబట్టి తర్వాత ఇలా పిండడం వల్ల కొంచెం పసర కూడా పోతుంది. పప్పాయ స్మెల్ లేకుండా ఏ రెసిపీ అయినా చాలా బాగా కుదురుతుంది. పప్పాయ తురుము చూడండి ఎలాగా ఎంత పొడవుగా, మన సేమియా అలాగే ఉన్నది, పొడవుగా ఉంది. అలా తురుముకున్న తర్వాత ఇక్కడ క్వాంటిటీ వచ్చి 1 కప్పు పప్పాయ తురుము, 1/2 కప్పు సేమియా, 1/4 కప్పు లాగా సగ్గుబియ్యం నేను ఒక 3 గంటల ముందే నానబెట్టి పెట్టానండి. అది ఎంత నానితే మనకి అంత వేగం ఉడికిపోతుంది. వేగం ఒక 10 నిమిషాల పాయసం రెడీ చేసుకోవచ్చు. 1 కప్పు పంచదార, దీంతోపాటు డ్రై ఫ్రూట్స్ బాదం ఇక్కడ నేను కొన్ని పొడవు కట్ చేశాను, కొన్ని ముక్కలుగా కట్ చేశాను. పొడవు కట్ చేసింది డెకరేషన్ కోసమని లాస్ట్కి యూజ్ చేస్తా. ఈ ముక్కలు కట్ చేసినవి అంతా నెయ్యిలోనే వేసి డీప్ ఫ్రై చేసుకుని పాయసంలో వేయడానికి, ఓకేనా. పిస్తా పప్పు కూడా అంతేనండి, కొన్ని పొడవుగా కట్ చేశాను స్లైసెస్ లాగా. ఎందుకంటే లాస్ట్కి డెకరేషన్కి వేస్తే బాగుంటుంది కదా అని కొన్ని, అంటే బాదం పప్పు, పిస్తా పప్పు అలా కట్ చేసి పెట్టాను. ఇక్కడ నేను కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు పెట్టేసున్నాను, అంటే నెయ్యిలో ఫ్రై చేయడానికి అన్నీ. తర్వాత తేజ్పత్రి ఒక 2 లవంగాలు వేసామంటే ఏ పాయసం కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇక్కడ నెయ్యి కూడా, మనకి పాయసం అంటే స్వీట్ అంటే నెయ్యి ఉండాలి కదండి. నెయ్యి కూడా కావాల్సి నెయ్యి కూడా కొంచెం ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తాము కాబట్టి తీసుకున్నాను. పరోటాలు ఇలా చూడండి, మీరు నమ్మరు, ఎంత బాగా ఉబ్బుతుందో చూస్తున్నారు కదా. అలాగ ఉబ్బినట్టు నేను వీడియో చేసి దీనికన్నా ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. మీకు ఆ పపాయ పరోటా వీడియో కావాలంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. చేసుకుని మీరే అలాగే చేసుకొని తినండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పపాయ పరోటా. మనం ఆలు పరోటా ఎన్నెన్నో పరోటాలు చేసాము, మీరు ఈసారి పపాయతో పరోటా చేసుకుని తినండి, ఓకేనా. ఎంత బాగా ఉబ్బుతుంది కదా, చూస్తే నోరు ఊరుతుందంటే చెయ్యండి. ఇప్పుడు పాయసం వీడియో కంటిన్యూ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకుని అందులో మనం చిన్న ముక్కలుగా అన్నీ రెడీ చేసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే పాయసం చాలా టేస్ట్గా వస్తుందండి. కొంచెం క్వాంటిటీ వేసుకుంటే చాలండి, హెవీ అని కాదు. కాకపోతే పిల్లలందరూ ఇష్టపడి తినాలంటే ఇవన్నీ కొంచెం పడితేనే చాలా చాలా టేస్ట్గా వస్తుంది. రుచికరమైన సేమియా పాయసం రెడీ అవుతుంది. సేమియా కదండో, ఈ పప్పాయి పాయసం రెడీ అవుతుంది. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన తర్వాత అదొక ప్లేట్కి తీసి సేమియా తీసుకున్నాం కదా, అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పప్పాయి తురిమిసి పెట్టాం కదా,
ఆ పప్పాయి తురుముని వేసుకుని ఆ నెయ్యిలోనూ ఫ్రై చేయాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే పచ్చి స్మెల్ వెళ్ళి బాగా టేస్ట్గా వస్తుంది. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అదేంటంటే మనం ఇలాగా నెయ్యిలో ఫ్రై చేసిన తర్వాత వెంటనే పాలు వేసేయచ్చు. మనం పాయసం కంటే పాలు వేసేస్తాం కదా, పప్పాయి పాయసంకి పాలు వేయకూడదండి. మీరు ఎలాంటప్పుడు పాలు వేసినారంటే పాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది కాబట్టి పాలు వేయకూడదు. ఫస్ట్ నీరు వేసుకుని ఆ నీరులో ఒక 2 నిమిషాలు ఉడకడానికి వదలాలి. మీరు పాలు వేసినారంటే ముక్కలు ఇరిగిపోతుంది. దానికోసమని పాలు ఎప్పుడు పప్పాయి పాయసంలో ఫస్ట్ వేయడానికి వెళ్ళకూడదు. అది ఎప్పుడు వేసాను ఏంటని మీరు వీడియో కంటిన్యూ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 లవంగాలు తీసుకున్నాము, తేజ్పత్రి తీసుకున్నాము కదా, ఇలాంటప్పుడు వేసి అది కొంచెం ఉడికిందంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది బయటకు వచ్చి మనం పాయసం తాగేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. సగ్గుబియ్యం చూడండి, ఒక 3 గంటలు నానబెట్టేసి పెట్టామంటే ఎక్కువ ఉడకబెట్టే అవసరం లేదండి. మీరు సగ్గుబియ్యం నానబెట్టకుండా వండుతారంటే టైం టేకింగ్ ఎక్కువ, గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. ఎప్పుడు సగ్గుబియ్యం వేస్తారు పాయసం అంటే ఒక 3 గంటల ముందే నానబెట్టండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నామంటే స్వీట్ రెసిపీ టేస్ట్ రెట్టింపు అవుతుంది. ఏ స్వీట్ చేసినా కొంచెం ఉప్పు వేసుకోవాలి. లైక్ సగ్గుబియ్యం వేస్తాం కదా, ఒక 2 నిమిషాలకు బాగా ఉడికిపోయింది చూడండి. ఇలాంటప్పుడు మనం సేమియా ఫ్రై చేసుకుని ఉంచాం కదా, అవి కూడా వేసుకోవాలి. మీరు సగ్గుబియ్యము నానబెట్టలేదంటే మనకు ఉడకడానికి 1 అవర్ హాఫ్ అన్ అవర్ పట్టేస్తుంది. ఎప్పుడు చేసినా నానబెట్టేయండి. ఇప్పుడు పప్పాయి తురుము ఉడికిపోయింది, సగ్గుబియ్యం ఉడికిపోయింది, సేమియా కూడా ఇలా ఉడికిపోతుంది కదా, ఇలాగా ఒక 5 నిమిషాలు ఉంటే చాలండి. అన్నీ ఏమి ఎక్కువ టైంలు తీసుకోదు. ఇలాంటప్పుడు పంచదార వేసుకోండి. మీరు ఏమైనా బెల్లం వేసుకున్నారంటే బెల్లం మెల్ట్ చేసుకొని ఆ నీరు అనేది వడబెట్టుకోండి. లేదు మీ బెల్లంలో మన్ను ఏమీ లేదంటే డైరెక్ట్ బెల్లంనే యూజ్ చేయొచ్చు. ఓకేనా. పంచదార వేసిన తర్వాత ఒకసారి అన్నీ కలిపేసి ఆ పంచదార ఫుల్ మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయినంత వరకు మనం ఉడకబెట్టాలి. ఇదే రివర్స్ అండి. పప్పాయ పాయసం అంటే కొంచెం రివర్స్గా ఉంటుంది. మనం నార్మల్ పాయసం అంటే ఫస్టే పాలు వేసేస్తాం, ఇక్కడ వచ్చి లాస్ట్లో వేస్తున్నాను. చూసారు కదా, పంచదార అన్ని వేసి కరిగిన తర్వాత పాలు అనేది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు పాయసంలో పాలు వేసినారంటే పాలు ఇరిగిపోతుంది. ఇదొక జాగ్రత్త పెట్టుకోండి. ఇక్కడ నేను మిల్క్ మేడ్ వచ్చేసి ఒక 5 నుండి 7 టేబుల్ స్పూన్లు మిల్క్ మేడ్ వాడుతున్నాను. మిల్క్ మేడ్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, థిక్నెస్ కూడా బాగా వస్తుంది. చల్లగా అయిన తర్వాత బాగా అంటే ఒక పాయసం లాగా వస్తుంది, టేస్ట్గా వస్తుంది, థిక్నెస్ కూడా బాగుంటుంది, కలర్ కూడా సూపర్గా ఉంటుంది మిల్క్ మేడ్ వేస్తే. తర్వాత యాలక్కి ఫ్లేవర్, స్వీట్ అనే తర్వాత యాలక్కి లేకపోతే బాగోదు కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలక్ పౌడర్ వేసుకోండి. టేస్ట్ గుమగుమలాడే పప్పాయ పాయసం రెడీ అండి. పప్పాయ తురుముతో పాయసం చేసుకున్నాం కదా, సూపర్గా ఉంటుంది. తర్వాత లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా నెయ్యితో, ఆ డ్రై ఫ్రూట్స్ వేసేస్తే పాయసం అనేది రెడీ అయిపోయింది. చూడడానికి ఎలాగుంది, కలర్ఫుల్గా ఉందా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నేను ఇలా పైన పొడవ కట్ చేసి పెట్టాను కదా, పిస్తా పప్పు, బాదం పప్పు కొంచెం డెకరేషన్ చేశాను. మీకు చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఫస్ట్ ఈ పప్పాయి తురుముతో పాయసం చేసి తినండి. నెక్స్ట్ వచ్చి పప్పాయి తురుముతో వడలు చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు స్వీట్ తినండి, అప్పుడు స్పైసీ తినడానికి రెడీగా ఉండండి. ఓకేనా. అంతలోపు మీరు ఫస్ట్ పప్పాయికాయ ఎక్కడైనా రెడీ చేసి తెచ్చుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనా, అందరికీ బాయ్.